ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత కాదన్నా గౌతమ్, నీకు నేనంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. ఐ నో. అందరికీ నమస్కారం. ఈ సెమినార్లో పాల్గొన్న నాకు, పార్టిసిపేట్స్ అందరికీ అభినందనలు. అలాగే మా రీసెర్చ్ని గుర్తించి మాకు ఫర్దర్ రీసెర్చ్ కోసం గ్రాంట్ చేసిన పెద్దలకి కృతజ్ఞతలు. ఈ రీసెర్చ్ నా ఒక్కడి సొంతం కాదు. నా వెనక ఉండి నన్ను ప్రోత్సహించిన నా పార్ట్నర్ ఒకరున్నారు. తను లేకపోతే ఈ రీసెర్చ్ లేదు, ఈ ప్రాజెక్టు లేదు, నాకసలు ఈ గుర్తింపే లేదు. నన్ను వెన్నంటే అడుగడుగునా నన్ను ప్రోత్సహించి ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని దక్కించిన ఆ గొప్ప మనిషి ఐ నో గౌతమ్, నువ్వు నాకు గుర్తింపునిస్తావని నాకు బాగా తెలుసు. అదెవరో కాదు, నా శ్రీమతి. అహల్య. అహల్య. బంగారాజు, హే బంగారాజు. వస్తున్నానమ్మా. ఈవిడేంటి ఎప్పుడు లేనిది అహల్య గదికొచ్చింది? ఏం చేస్తున్నావురా? రా. వస్తున్నానమ్మా. అమ్మా, ఆ కబోర్డ్ ఓపెన్ చేసి లోపలన్నీ చెక్ చెయ్యి. ఏంటమ్మా? ఏంట్రా, నీకు కూడా నేను సమాధానం చెప్పాలా? తీయంటే తీ. అంటే గౌతమ్ బాబు లేని టైంలో ఆయన వస్తువులు చూడడం బాగోదేమో. నేను చూడమంటుంది గౌతమ్ వస్తువులు కాదు, ఊరు పేర్లేని ఆ అనామకురాలి వస్తువులు. అది ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, దాని పుట్టు పూర్వత్రాలేంటో, దాని వెనకుందెవరో అన్నీ నాకు తెలియాలి. దీంట్లో అహల్య ఏం దాచుకుందో ఏంటో, అమ్మ గురించి నా గురించి తెలుస్తుందో ఏంటో. దేవుడా, నా చేతులారా నా మేనకోడల రహస్యాన్ని బయటపడేలా చేస్తున్నావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పింది చెవికెక్కలేదా? తీస్తానమ్మా. ఆ చీరలన్నీ ఒకసారి చెక్ చెయ్యి.
లేవమ్మా. ఆ కిందర చెక్ చెయ్యి. ఆ, అవేవో పాత చీరల్లో ఉన్నాయమ్మా. చెప్పింది చేయరా. ఏంటి? అదేంటది? బయటికి తీ. ఏదో పాత పుస్తకంలో ఉందమ్మా. ఇవ్వమన్నానా? ఇది దాని డైరీలో ఉంది. ఇందులో దానికి సంబంధించిన కథా కమానుష్ ఏదో రాసుకుని ఉంటుంది. చూస్తాను. అయ్యయ్యో, ఈ విషయం వెంటనే అహల్యతో చెప్పాలి. ఈరోజు మార్నింగ్ ఏమన్నావు? అహల్య వల్లే నా వాయిస్ పోయింది, ఈ ప్రాజెక్టు కూడా పోతుంది చూడు అన్నావు. కానీ అహల్య వల్లే, నా భార్య వల్లే ఈ ప్రాజెక్టు నాకు వచ్చింది. అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు. ఈ క్రెడిట్ అంతా తనదే. దట్ ఈజ్ మై వైఫ్ అహల్య. అంటే ఈ ప్రాజెక్ట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదా గౌతమ్? నీతో పాటు నేను కూడా కష్టపడ్డాను కదా, నా క్రెడిట్ ఇవ్వవా?